హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హసపెట్ట. సో వీడియో మా వీకెండ్ అంతా కలర్ఫుల్గా చాలా ఎక్సైటింగ్ గడిచింది. ఫస్ట్ అయితే నేను Feb 14th ఒక ఎక్స్పోకి వెళ్ళాను, అనంకార అని చెప్పి. ఎగ్జిబిషన్లో ఇలా జ్యువెలరీ అండ్ బోటిక్స్, ప్రీమియం వేర్ అలాంటివి చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాషన్ కవ్ అనే పేజ్ చాలాసార్లు నేను ఇన్స్టాగ్రామ్ మీకు షేర్ చేస్తున్నాను కదా, మంచి మంచి జ్యువెలరీ పీసెస్ ఉంటాయి. సో దానిది కూడా స్టాల్ ఉంది. సో తను సపోర్ట్ చేయడానికి అండ్ ఏమన్నా చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. మెయిన్ వెడ్డింగ్ సీజన్కి అయితే సూపర్ కలెక్షన్ ఉంది. మంచి మంచి జ్యువెలరీ, అంటే సిల్వర్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అదే క్వాలిటీ అండ్ చాలా ప్రీమియంగా ఉంటాయి అన్నమాట. ఇలా పార్టీ కలెక్షన్ కానీ, నైట్ పార్టీస్కి మనం ర్యాండమ్గా ఏంటంటే ఫెస్టివ్ వేర్లో పెట్టుకోవడానికి ఇలా చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా నాకు ఒక నెక్లెస్ నచ్చింది. అదే 10,000 to 15,000 మధ్యలో అనమాట. ఇలాగ సబ్యసాచి కలెక్షన్ ఇయర్ రింగ్స్ అని. సో ఇలా నేను కొన్ని అయితే స్నిఫెట్స్ మీకు చూపిస్తున్నా. బికాజ్ నేను ఆ రోజు జస్ట్ షాపింగ్ అండ్ చిన్నగా రీల్ ఏమన్నా తీద్దాము, రీల్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ కానీ, అందుకని ఇలా తీసుకున్నాను. సో ఇవైతే నాకు నచ్చినవి కొన్ని ఇలా స్నిపెట్స్ అయితే మీకు షేర్ చేస్తున్నా. ఈ ఫస్ట్ నెక్లెస్ ఉంది, అది నాకు చాలా నచ్చింది అన్నిటికంటే. అండ్ చోకర్ డిజైన్స్ ఉన్నాయి. ఈ అవుట్ఫిట్ కూడా నేను ఒక 2 weeks బ్యాక్ కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఇట్స్ ఫ్రమ్ లేబుల్ మకరా, వీళ్ళది ఆ స్టాల్ కూడా ఉంది. ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న అన్ని ట్రెండీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. దట్టు మెయిన్ ప్రీమియంగా ఉంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ అయితే ఎంత కంఫర్టబుల్గా ఉందో, వెరీ లైట్ వెయిట్ అండ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో ఆ రోజు కొంచెం షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాం. సో నేను వ్లాగ్ చేయాలని స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. అయ్యో వ్లాగ్ లాగే తీయాల్సింది, చాలా బాగుంది అక్కడ. నేను రీల్కి అండ్ యూట్యూబ్ షార్ట్స్ కోసమని నిలువుగా అన్నీ తీసుకున్నాను. అందుకే మీరు చూసారుగా కొంచెం కట్ చేసి పెడుతున్నాను ఎడిట్ చేసినప్పుడు, ఆ టైప్లో పెడదామని. సో అనిపించింది మీకు షాపింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం ఎక్స్పోకి వెళ్తే కొంచెం డీటెయిల్డ్గా తీస్తాను. ఇవన్నీ ఆన్లైన్ పేజెస్, ఫ్యాషన్ కవ్ కానీ, లేబుల్ మకరా, వీళ్ళందరూ ఆన్లైన్లో బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇలా మంచి ఎక్స్పోజ్లో వాటిలో పెడతారనమాట. సో ఐ లవ్ దేర్ కలెక్షన్. అబ్బా పెద్ద నెక్లెస్ ఒకటి నచ్చింది, అక్కడే మనసు అయిపోయింది ఇష్టము. అండ్ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను సమ్మర్ అవుట్ఫిట్స్ 2 అనుకుంటున్నాను, తనతో మాట్లాడాలి, మెజర్మెంట్స్ ఇచ్చి చేయించుకుందామని. ఇవాళ నేను వేసుకున్న ఆరెంజ్ ఫ్రాక్ కూడా వాళ్ళ దగ్గర అనమాట. బట్ అది నాకు ఉన్నది ఫిట్టింగ్ చేయించుకున్నాను, మొన్న 2 weeks బ్యాక్ తీసుకున్నాను. సో అది నచ్చి ఐ షాప్ మోర్. సో ఇప్పుడైతే నేను మేకప్ ఆల్మోస్ట్ రిమూవ్ చేసేసుకున్నాను. బేసిక్గా మనం సన్ స్క్రీన్ అండ్ కొంచెం మేకప్ ఉన్నప్పుడు ఏదైనా మేకప్ రిమూవర్ ఆయిల్ ఆర్ వాటర్ బేస్డ్ ఏదైనా వాడచ్చు. నేను ఆయిల్ బేస్డ్ వాడతాను. నేను కళ్ళ దగ్గర నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. మస్కారా లైట్గా పెట్టుకున్న ఇలా కొంచెం ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఏదైనా ఫేషియల్ ఆయిల్ ఆర్ అలా మీరు యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది చెప్పాక అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా డబుల్ క్లెన్సింగ్ బాగా వర్క్ అవుతుంది. అండ్ యాక్నీ అనేది వచ్చిపోతూ ఉంటుంది చాలామందికి. నాకు పర్మనెంట్గా రెగ్యులర్ యాక్నీ అయితే ఉండదు. సో ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చింది, ఇంకా యాక్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని నేను ప్రాపర్గా ట్రీట్ చేస్తాను. ఆ మార్క్ నెమ్మదిగా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది. యాక్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు నేను గిల్లడం కానీ, పసుపు ఎండడం ఇలాంటివి చేయను అనమాట. స్లోగా జస్ట్ కొంచెం ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుని అలానే చేస్తాను. సో అది నీట్గా పోయింది. యాక్టివ్ యాక్నీ ఉన్న వాళ్ళు యూ షుడ్ టేక్, ఇంకా బాగా కేర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, నేను ఇలా 2 in 1 అంటే మనకి యాక్నీని తగ్గిస్తూ అట్ ద సేమ్ టైమ్ కొంచెం మార్క్స్ని ఫేడ్ ఆఫ్ చేయడానికి యూజ్ అయ్యేది సాలిసిలిక్ యాసిడ్, నైసినమైడ్. ఆ 2 మంచి కాంబోలో వస్తాయి అనమాట. డెర్మాకోలో 2% సాలిసినమైడ్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ ఉంది. ఇది పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్. డెర్మటాలజిస్ట్ డిజైన్ చేసింది ఇది. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా. అండ్ ఈ సాలిసినమైడ్ ఫేస్ వాష్ నీమ్ ఫేస్ వాష్ కన్నా 3x ఫాస్టర్గా యాక్నీని రెడ్యూస్ చేస్తుందంట. అండ్ ఇట్స్ ప్రూవెన్ కూడా. అండ్ ఇది టెక్స్చర్ ఇలా ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ అన్నాను కదా, సాలిసిలిక్ యాసిడ్ అండ్ నైసినమైడ్ కాంబినేషన్ ఉంటుంది. ఇది డీప్ రూటెడ్ యాక్నీ అంటే మొండిగా ఉండే యాక్నీని కూడా ఎఫెక్టివ్గా టార్గెట్ చేస్తుంది. అండ్ మనకి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. నాకైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా ఉంటాయి. సో నోస్ మీద కూడా ఎక్కువ మసాజ్ చేసుకుని వెంటనే వాటర్తో వాష్ చేసేయకుండా అట్లీస్ట్ 40-50 seconds అన్న అలా స్కిన్ మీద ఉంచితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అంటే ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ మీద వర్క్ చేస్తాయి అనమాట. డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. మీరు ఇది పర్చేస్ చేసేటప్పుడు ఇది డెమోకో వెబ్సైట్లో అయితే వసపిట్ట 2025 కోడ్ యూస్ చేయండి, 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను అన్ని వెబ్సైట్స్లోవి. ఈ సాలిసినమైడ్ రేంజ్ అయితే డెర్మాకోలో చాలా బాగుంటుంది. సో చెక్ చేయండి. ఈ విధంగా వెంటనే మాయిశ్చరైజ్ చేసేసుకోవాలి. డే టైమ్ అయితే సన్ స్క్రీన్ కూడా పక్కా రాసుకోండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తూ ఉంటారు కదా బ్లాగ్స్లో, నాకు ఎవ్రీ మంత్ 1 or 2 పింపుల్స్ వస్తాయి. బట్ కొంచెం డిసిప్లిన్గా స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల తప్పకుండా ఫేడ్ ఆఫ్ అయిపోతాయి మార్క్స్ కూడా. సో డూ ట్రై ఇట్ అవుట్. ఇక్కడ ఆదిత్య ఆడుకుంటున్నాడు, వాడికి నెక్స్ట్ డే చాలా బిగ్ డే అనమాట. ఇవాళ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాడు. వాళ్ళకి స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఆదిత్యకే కాదు, స్కూల్కి కూడా ఫస్ట్ యానివర్సరీ అనమాట. వాళ్ళు ఫస్ట్ స్పోర్ట్స్ డే చాలా బాగా ప్లాన్ చేశారు. బికాజ్ వాళ్ళు
ఫ్యూ డేస్ నుంచి వీళ్ళని ప్రాక్టీస్కి తీసుకెళ్తున్నారు గ్రౌండ్కి, మళ్ళీ చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేసి చాలా బాగా చేస్తున్నారు అనమాట. మాకు ఎవ్రీడే వాట్సాప్లో అప్డేట్స్ వస్తాయి స్కూల్ నుండి. సో మాకు తెలుస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని రెడీ చేస్తున్నాము. 8 కల్లా పిల్లల్ని స్కూల్లో దింపేమని చెప్పారు. మా వాడు 8కి లేస్తాడు యాక్చువల్లీ. సో కొంచెం నైట్ కూడా లేట్ అయిపోయింది అనమాట తెలియకుండానే, అందుకని నస పెడుతున్నాడు. ఇంకా గబగబా ఒక చెంబు స్నానం చేయించేసి డ్రెస్ వేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ డ్రెస్ వేరే ఇచ్చారు. యూజువలీ బ్లూ కలర్ అనమాట యూనిఫామ్. సో స్పోర్ట్స్ డేకి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారు, సేమ్ అదే లోగోతో. అండ్ క్యాప్ కూడా వాళ్ళ నేమ్తో క్యాప్ ఇచ్చారు. స్పోర్ట్స్ షూ కొనమన్నారు, అది రెగ్యులర్ కూడా యూజ్ అవుతుంది కదా, బ్లాక్ కలర్ది, కొంచెం గ్రిప్ ఉండేది, అది తీసుకున్నాం. ఇక్కడ అర్జున్ ఇంకా ఆనందం అనమాట. అంటే లాస్ట్ వీక్ వీడి యాన్యువల్ డే అయింది కదా, సో ఇది తమ్ముడిది కాబట్టి ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు. అండ్ నేను పాత వీడియోలు ఏమైనా పెడుతుంటే ఇంకా డైపర్ వేస్తున్నారు అంటున్నారు. అస్సలు వేయట్లేదండి, ఫుల్ స్కూల్కి కూడా వేయట్లేదు. బట్ ఇలా కొన్ని స్పెషల్ డేస్లో వాళ్ళు బై మిస్టేక్ యాక్సిడెంట్ చేస్తారని చెప్పి అందరూ బిజీగా ఉంటారు కదా, అందుకని వేస్తున్నాను. ఇంకో ఫ్యూ మంత్స్లో వాడికి ఫుల్ కంట్రోల్ వస్తుంది, మైండ్కి తెలుస్తుంది ఎలాంటి ప్లేస్లో ఉన్నా సరే చెప్పడము. ఇప్పుడు కొత్త ప్లేస్ తీసుకురావడం కదా, మళ్ళీ హడావుడిలో వాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మా డాడీ అన్నీ చెప్తున్నారు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ మా అమ్మ నాన్న వైజాగ్ వెళ్ళాలి ఆ రోజు, ఆ ముందు రోజు 14th వెళ్ళాలి. కాకపోతే అసలు వాళ్ళకి మా పరిస్థితి చూసి అయ్యో ఈ సమస్యలు వీళ్ళు చేసుకోలేరని ఫిక్స్ అయిపోయి పాపం మానేశారు మా కోసం. ఎందుకంటే వీడి స్కూల్ దింపి తీసుకురావడం, మా ఆయనకి చెప్పాక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఆయన చాలా బిజీగా ఉంటున్నారు పాపం. దింపగలరు, మళ్ళీ పిక్ చేసుకోవడం అంతా క్లమ్జీ అయిపోతుంది. మాకు వర్క్ ఇంకొక 4-5 రోజుల్లో క్లీనింగ్ వస్తుంది అనమాట. సో క్లీనింగ్ అప్పుడు దగ్గరుండి అన్నీ చేయించుకోవాలి కదా, సో పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ కోసం డ్రాప్ అయిపోయారు. సో ఇక్కడైతే ఆదిత్యాన్ని రెడీ చేస్తాము, అది తిన్నాడు. లైట్గా ఎర్లీగా లేచాడు కదా, వాడికి ఆకలి లేదు, చాలా ఫజీగా ఉన్నాడు. స్కూల్లో వాళ్ళు స్నాక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారనమాట, అందుకని వాళ్ళు లైట్గా అది ఇస్తున్నాం. షూస్ చూపించు చిన్ని. బాయ్ అది బాయ్. షూ కొత్తగా ఉంది, షూస్ రెగ్యులర్గా వేసుకునేవి కాదు కదా, కొంచెం కొత్తగా ఉంది. అడుగులో అడుగు వేస్తున్నాడు నెమ్మదిగా. యాక్చువల్లీ 3 days ముందే కొనాలి, మా ఏరియాలో దొరకలేదు వాడి సైజు. సో మొత్తానికి ముందు రోజు కరెక్ట్ ఫిట్ దొరికింది. మా హైతో 4 రోజుల కంటే ఎక్కువ యూజ్ చేయలేం, బట్ ఇంకా తప్పదు. ఇక్కడైతే ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ గ్రౌండ్లో కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు, సిద్ధి ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనమాట. నేను ఇది వరకు కూడా చెప్పాను, ఇది మణికొండలో అనమాట స్కూల్. చాలామంది ఏరియా అడిగారు, నేను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఏమన్నా వాళ్ళ పోస్టులు, అవి మీరు చూడొచ్చు. గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, దానికి కొంచెం ముందర ఉంటుంది. సో ఆదిత్య ఫస్ట్ యాక్చువల్లీ డాన్స్ ఒకటి అయిందంట, వెల్కమ్ సాంగ్ లాగా. మేము కరెక్ట్గా అవుతున్నప్పుడు లోపలికి వచ్చాము, ఒక్క 10 నిమిషాలు ముందు వచ్చి ఉండే బాగుండేది. అవ్వగానే నెక్స్ట్ కిడ్స్ని ఇలా రన్నింగ్ రేస్ దానికి పెట్టేశారు, అంత సెట్ చేశారు. పేరెంట్స్ అందరం ఇక్కడ వెనక కూర్చున్నాం అనమాట. మొత్తం గ్రిల్ ఉంది, అంటే పేరెంట్స్ని పిల్లల పేర్లు అరవడం కానీ చీర్ చేయడం గట్టిగా, అంటే పేర్లు పిలవద్దు అన్నారు, జస్ట్ క్లాప్స్ కొట్టండి. మనకు కనిపిస్తే చిన్న పిల్లలు కదా వాళ్ళు ఏడ్చేస్తున్నారు. ఇది వరకు ఒకసారి స్కూల్లో కండక్ట్ చేశారనమాట ఇలాంటి యాక్టివిటీస్ ఒకటి, అది చేసినప్పుడు అలాగే పేరెంట్స్ని చూసి పిల్లలు ఆడడం మొదలెట్టారు. స్కూల్లో అసలు ఆడవరంట, బట్ వాళ్ళకి అనిపిస్తుంది కదా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలని. సో అందుకని పేర్లు మాత్రం పిలవద్దు, జస్ట్ క్లాప్స్ కొట్టండి అని చెప్పారు మ్యామ్. ఇంకోండి ఇక్కడ అందరూ రన్నింగ్ రేస్ అవుతుంది, వెనక్కి వెళ్ళాలి, మోడ అక్కడ ఆగిపోయాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అనమాట. నిజంగా పిల్లల సంగతి పక్కన పెడితే టీచర్స్ని చూసినంతసేపు అక్కడ పేరెంట్స్ అందరూ అదే ఫీల్ అయ్యాం, నిజంగా ఎంత ఓపిక్గా ఉండాలో. బట్ వాళ్ళు నవ్వుతూ ఎంత పేషెన్స్గా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అండ్ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలా మా వాడు ప్లే గ్రూప్ అనమాట, నెక్స్ట్ ఇయర్ నర్సరీకి వస్తారు. సో ప్లే గ్రూప్, నర్సరీ, PP1, PP2 ఒక్కొక్కరికి ఇలా ఒక్కొక్కళ్ళ ఏజ్కి తగ్గట్టు డిఫరెంట్ గేమ్స్ పెట్టారు. 2 రౌండ్స్ అనమాట ఈచ్ క్లాస్కి. ఫస్ట్ అయితే ప్లే గ్రూప్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసారు. అండ్ నేను ఇది వరకు కూడా చెప్పాను ప్రీ స్కూల్కి ఎందుకు పంపించాలి, నేను డే కేర్ కూడా ఎందుకు పంపిస్తున్నాను. ఆదిత్యని డే కేర్ ఉంచాము, ఇది ద రైట్ టైం టు టాక్ అనిపించింది. మెయిన్గా ఏంటంటే హీస్ కంఫర్టబుల్. నేను ఫస్ట్ హాఫ్ డే పంపించాము కదా, వాడు 2 years ఏజ్ ఉన్నప్పుడు మేము ప్రీ స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ 2.5కి చేస్తారు, బట్ వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. హీ నీడ్స్ సమ్ అంటే ఎంగేజ్మెంట్ కావాలి అనిపించి ప్రాపర్గా మేము అప్పుడు చేసాము. తర్వాత నుంచి ఇంకా కంటిన్యూ ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదన్నమాట. అండ్ రైట్ స్కూల్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను సిద్ధి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే పర్సనల్గా మాకు ఫౌండర్ అండ్ డైరెక్టర్ హిరణ్మయి మ్యామ్, ఆవిడ తెలుసు అనమాట. సో
తను ఎంత ప్యాషనేట్, కిడ్స్తో ఎంత బాగుంటారు అండ్ హౌ స్ట్రిక్ట్ షీ ఈజ్, అంటే తను ఎంత బాగా పెడతారు స్కూల్ని అనేవి వీ పర్సనల్లీ నో. సో అందుకే నేను ట్రస్ట్ చేసి నేను చెప్తాను అనమాట, ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. అండ్ అక్కడ స్టాఫ్ కూడా ఎంత బాగా బిల్డ్ చేశారంటే ప్రతి టీచర్ చాలా ప్యాషనేట్గా ఉంటారు టువర్డ్స్ దేర్ వర్క్. మాకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేశారనేది అది కొంచెం పేరెంట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అండ్ మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా ఎవ్రీ మైల్ స్టోన్ కిడ్ ఎలాగ పాస్ అయ్యాడు అవి కూడా చూపిస్తారు. నేను పర్సనల్గా ఆదిత్యలో చూసిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, నేను ఇదివరకు చెప్పా సిట్టింగ్ టాలరెన్స్ చాలా కుదురుగా కూర్చోవడం వచ్చింది స్కూల్కి వెళ్ళాక. అండ్ డిఫైన్డ్గా అంటే ఏమైనా పని చేసినా సరే వాడు హ్యాండ్ వాష్ చేసుకోవడం, లిటరల్లీ అవి చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాండ్ వాష్ అంత డీసెంట్గా చేసుకుంటాడు. ఇంకా అర్జున్కి చెప్తాడు అనమాట, స్కూల్ నుంచి రాగానే థింగ్స్ సైడ్ పెట్టుకోవడము, కొంచెం డిసిప్లిన్ అయితే చాలా చిన్న చిన్న విషయాలు ఎన్నన్నీ నేను లిస్ట్ అవుట్ చేయలేను కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా బాగుంటున్నాడు. ఇదివరకు కొంచెం చిన్నపిల్లాడు కదా, ఇప్పుడు 3.5 years వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బాగుంటున్నాడు. అండ్ మా వెనక ఇక్కడ చీఫ్ గెస్ట్లు కూర్చున్నారనమాట, డాక్టర్ మృదుల గారు అండ్ లక్ష్మి గారు. సో లక్ష్మి అక్క మాకు కజిన్ అవుతుంది. సో మీరు ఇదివరకు కూడా నా వీడియోలో చూసి ఉంటారు కదా. ఫస్ట్ డాక్టర్ మృదుల గారు మాట్లాడారు. షీఈస్ డాక్టరేట్ ఇన్ సైకాలజీ అనమాట. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ మెంటోరింగ్ అకాడమీ అని ఒక అకాడమీ కూడా ఉంది. యాక్చువల్లీ మనం కిడ్స్ని మానిటర్ చేయడానికి తీసుకెళ్ళచ్చు కౌన్సిలింగ్కి. అలాగా నేను దానికోసం వేరేగా మాట్లాడతాను. ఐఎమ్ అబౌట్ టు బుక్ ఏ స్లాట్ అనమాట. అర్జున్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను బికాజ్ ఏజ్ ట్రాన్సిషన్ ఉంటుంది కాబట్టి. ఐ వాంటెడ్ టు నో ఫ్యూ థింగ్స్. నాకు పర్సనల్గా చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుదామని చెప్పి. ఇఫ్ పాసిబుల్ నేను కనుక ఏమన్నా వ్లాగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే ఇన్ పర్సన్ వాళ్ళతో అడుగుతాను. మీకు ఏమన్నా పేరెంటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా ప్రొఫెషనల్ అడగచ్చు అంటే ప్లీజ్ డ్రాప్ మీ. నేను మీ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి నేను వాళ్ళని కలిసినప్పుడు తప్పకుండా ఒక మంచి వీడియో చేద్దామన్న ఆలోచన ఉంది నాకు. సో అక్కడ మ్యామ్ అయితే చెప్తున్నారనమాట, లైక్ బేసిక్ పేరెంటింగ్ కోసం కొన్ని విషయాలు మాట్లాడారు. First of all, I would like to say thanks for Lakshmi Garu for coming here. I don't know if everybody was clapping, so she heads corporate communications, Medicover. She's the vice president. She has extensive experience dealing with that. Hello everyone. Hello. Hello. It's fourth day. I think we need some energy here, right? Even from parents. Yeah? Okay. So, before I talk about medical or anything, I want to ask you all one thing. What is the best thing you can give to your children in your life? What is the best thing you can give? Health and education. Any good answer? Exactly. Bang on. They said it. In fact, Hiran Garu, you should give them a special prize. Because I asked them, what is the best thing you can give to your children? It is health. Your health, not their health. Their health will come. That's why she is so So it is health, your health. Parents being healthy is the most important thing for their children, even after they grow up. సో కిడ్స్కి బ్రేక్ ఇచ్చిన టైంలో ఇలా వీళ్ళు మంచి టాపిక్స్ అయితే మాట్లాడారు. తర్వాత పేరెంట్స్ని కొంతమందిని ఇలా చిట్స్ తీసి 5 పేరెంట్స్కి ఇలాగ ఫన్గా గేమ్ పెట్టారనమాట. మాకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ కోసం కిడ్స్ని స్నాక్ బ్రేక్ ఉంది మధ్యలో. సో అప్పుడు ఇలా కండక్ట్ చేశారు. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. మా ఆయన మన పేరు రాకూడదు అనుకుంటున్నారు, లక్కీగా మా పేరు రాలేదు. సో ఇలా కపుల్ ఇలా లెగ్ టై చేసి టు అండ్ ఫ్రో వాక్ చేసేదో గేమ్ పెట్టారు, బాగుంది. తర్వాత మళ్ళీ ప్లే గ్రూప్ కిడ్స్ వచ్చారు. ఇంకా మనోడు ఫస్ట్ ఉంచున్నాడు ఈసారి. మాకు చాలా దూరంలో ఉన్నారు. నేను శాంసంగ్ ఫోన్ అవడం వల్ల నిజంగా నీట్గా క్యాప్చర్ చేసుకోగలిగాను అనమాట. ఎందుకంటే మరి ఫస్ట్ స్పోర్ట్స్ డే కదా, మెమరబుల్గా ఉంటుంది కదా. అక్కడ పేరెంట్స్ అన్నారు కవ్వట్లేదండి క్యాప్చర్ అంటే, మనది శాంసంగ్ నేను తీస్తాను అని. ఎలాగో మా స్కూల్ వాళ్ళు హైలైట్స్ ఇస్తారు, బట్ సరదాగా వాడు ఆడిన ఒక 2 నిమిషాలు చేద్దామని. అండ్ అక్కడ వీడియోగ్రాఫర్ వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి థమ్స్ అప్ చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం ఆడేదానికన్నా ఇలాగ ఎక్స్ట్రాలు ఎక్కువ అనమాట. అందరూ పిల్లలు వెళ్ళి వచ్చేస్తున్నారు, వాడు మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క రింగ్ వేసుకుని వెళ్తున్నాడు. అండ్ వీళ్ళకి టైకాండో కూడా ఉంటుంది స్కూల్లో. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు.
సో చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ఆ ఏజ్కి వాళ్ళకి అలాగా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా ఫ్రీ గ్రౌండ్లో ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నిజంగా మనం అంటే పేరెంట్స్కి ఎవ్రీడే ఇలాంటివన్నీ ఆడించలేం కదా. అలా గ్రూప్లో వాళ్ళ మొత్తం పీర్ గ్రూప్ అదే సేమ్ ఏజ్ పిల్లలతో అలా అన్నీ చేయడం చాలా బాగుంటుంది. ఏజ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడము చెప్పినా కదా, బెనిఫిట్స్ ఆఫ్ స్కూల్ అనమాట ఇవన్నీను. నేను అర్జున్కి మా పెద్ద అబ్బాయికి హోమ్ స్కూలింగ్ చేయాల్సి వచ్చింది చాలాళ్ళు, బికాజ్ మేము అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల. బట్ ఆదిత్యకి మాత్రం ఫస్ట్ నుంచి స్కూలింగ్ డిస్టర్బెన్స్ లేకుండా బాగా జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బుజ్జిగా ఎంత బాగున్నాడో, టిక్ టిక్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాకు నిన్న అర్జున్ ఇంకా అలా ప్లే స్కూల్కి వెళ్ళడము అవన్నీ గుర్తు వస్తున్నాయి. అప్పుడే ఈడెంత పెద్దోడు అయిపోయాడని అనుకుంటున్నాం అనమాట. సో అలా అన్ని క్లాసెస్కి అయిపోయాయి గేమ్స్ అయితే. తర్వాత మాకు స్నాక్స్ ఇచ్చారు, వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇలా టైకాండో అక్కడ ఎండ మరి ఎక్కువ వస్తుంది, అప్పుడు 11 అయిపోయింది టైం. అందుకే లోపల కొంచెం షేడ్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అరేంజ్ చేశారు. ఇక్కడ టైకాండో కూడా ఆదిత్య అంత బాగా చేస్తాడు. ఇంకొకటి అండి, నేను ఇది యాజ్ ఎ పేరెంట్ అండ్ ఆల్సో నాకు కొంచెం టాపిక్ మీద ఇన్డెప్త్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒకటి, పిల్లలకి ఒరిజినల్గా టాలెంట్ ఉన్న ఒకటే. టాలెంట్ ఉన్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే ఆ మూమెంట్లో వాళ్ళు చేయబుద్ధి వేయకపోతే చెయ్యరు. సో మనం పేరెంట్స్గా అస్సలు ఏం వర్రీ అవ్వకూడదు. ఎందుకంటే అది పర్సనల్గా మా అమ్మ దగ్గరనే విన్నా చిన్నప్పటి నుంచి. నేను కొన్ని ఎంట్రన్స్ టెస్టులు కానీ ఏమన్నా సరిగ్గా చేయలేకపోయేదాన్ని అనమాట. బట్ నేను ఇంకొక ఎగ్జామ్లో చాలా బాగా చేసేదాన్ని. సో కన్సిస్టెంట్గా ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా హిట్ కొట్టేసి ఏదైనా సూపర్ చేసేసే పిల్లలు ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ బట్టి డ్రాప్ అయ్యే పిల్లలు ఉంటారు. దట్టు ఏంటంటే చిన్న పిల్లలు ఇలా 10 years లోపు పిల్లలకి చాలా ఫ్లక్చుయేషన్ ఉంటుంది వాళ్ళ మైండ్. ఒకసారి ఎన్వైర్న్మెంట్ వల్ల భయం ఉండొచ్చు, భయం ఇన్ ద సెన్స్ కొత్తదనం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ ఆర్ ఏదైనా యాక్టివిటీస్లో పర్ఫామ్ చేయకపోయినా ప్లీజ్ డోంట్ వర్రీ. ఆదిత్య అక్కడ టైకాండో సార్ పర్సనల్గా మ్యామ్ చెప్పారండి, ఈ అబ్బాయి చాలా షోర్ బాగా చేస్తాడు, చెప్పినట్టు చేస్తాడు, అండ్ స్ట్రెంగ్త్ కూడా బాగుంది హ్యాండ్లో అని అన్నట్టు అన్నీ చెప్తారు. మాకు రివ్యూలో చెప్పారు ఒకసారి. బట్ ఆ రోజు వాడు ఏమీ చేయలేదు, లిటరల్లీ ఏమీ చేయలేదు. ఎందుకంటే లాస్ట్లో మమ్మల్ని చూశాడు, అందుకని ఇంకా హీస్ లైక్ బిగ్జికిపోయి ఉన్నాడు అనమాట. ఇట్స్ ఫైన్. ఇలా పిల్లలు ఇంత చిన్న పిల్లలే కాదు, 10 ఏళ్ళ పిల్లలైనా ఎంత వయసు పిల్లలైనా అప్పుడప్పుడు బ్లాక్అవుట్ అయిపోతారు, వాళ్ళకి ఏం చేయబుద్ధి అయ్యదు. పేరెంట్స్కి మనం అస్సలు డిస్కరేజ్ అవ్వకూడదు. విన్నింగ్ అండ్ లూజింగ్ రెండు పార్ట్ ఆఫ్ థింగ్ అనేది వాళ్ళకి నేర్పించాలి, మనం కూడా మైండ్లో పెట్టుకోవాలి, అస్సలు డిస్కరేజ్ అవ్వద్దని. అండ్ ఇక్కడైతే వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు, సార్ వాళ్ళ స్టూడెంట్స్ ఇద్దరు వచ్చారు అసిస్ట్ చేయడానికి, వాళ్ళు కూడా కొన్ని పర్ఫామ్ చేశారనమాట. చాలా మంచి టీమ్. టైకాండో అంతా మేము ఎవ్రీ వీక్ వీడియోస్ పెడతారు కదా, మేము చూస్తాం, చాలా బాగా నేర్పిస్తారనమాట. వీడు కూడా కియా కియా అని వాళ్ళ క్యూట్గా చేస్తాడు. ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఆ వీడియో పెడతాను చూడండి. సో ఇంకా లాస్ట్కి అయితే మమ్మల్ని చూసాడు కదా, దూరంగా ఉన్నాడు. వీడు కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు, కొంతమంది హ్యాపీగా ఉన్నారు. సో మా వాడైతే ఇంకా మమ్మల్ని చూసి వచ్చేయాలని అనమాట, కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. అది కూడా వెనకాల మ్యామ్ నుంచి ఏడుస్తున్నాడు. తర్వాత ఇంకా సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇచ్చారు. ఎవ్రీ కిడ్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మెమరబుల్గా. సో చాలా స్కూల్స్ అవి చేయట్లేదు ఈ మధ్యన, ఎందుకంటే ఇవే కదా మెమరీస్, పెద్దగా మనం ఇలా చేసాము అని చెప్పి. సో ఇంకొన్ని సర్టిఫికేట్ చూసుకుంటూ అక్కడ ABCDలు ఉంటాయి కదా, అవి చదువుకుని కొంచెం మళ్ళీ కామ్ అయ్యాడు, మమ్మల్ని మర్చిపోయాడు. లాస్ట్లో ఇంకా ఒక్కొక్కరి మెడల్స్ ఇచ్చాక పేరెంట్స్కి అప్పచెప్పారనమాట. వాళ్ళు చెక్ చేసుకుని ఇవ్వాలి కదా. సో లక్ష్మి అక్క లైట్గా తెలుసు కదా, అప్పుడు మా ఇంట్లో చూస్తాడు కదా, తను చూసి కొంచెం కామ్ అయ్యాడు. అండ్ ఇక్కడ పేరెంట్స్ అందరికీ చెప్తున్నారనమాట మ్యామ్, మృదుల గారి చేత లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో పేరెంట్స్కి కూడా 1-to-1 సెషన్ లాగా ఏమన్నా పెడతాము, సూన్ ప్లాన్ చేస్తామని చెప్పి. సో ఇలాంటి చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు స్కూల్లో, విచ్ ఆర్ వెరీ ఇన్సైట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ అనమాట. మెయిన్గా పేరెంట్స్కి ఏదో పిల్లల్ని స్కూల్ పంపించేసాం వచ్చారా అని కాకుండా చాలా థాట్ఫుల్గా కొన్ని యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అవి డెఫినెట్లీ లైక్ చాలా మంచి పెద్ద స్కూల్ అవుతుంది సూన్ సిద్ధి అనేది. అండ్ ఇక్కడ ఆదిత్యాన్ని కూర్చొని కొంచెం కంఫర్ట్ చేస్తున్నాం అనమాట. ఆకలికి ఏడుస్తున్నాడేమో అనుకుంటే అక్కడ ఆయమంటారు, ఆవిడ అంటున్నారు ఇప్పుడే తిన్నారమ్మా, ఆకలికి కాదు ఊరికి మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు పిల్లలు అని. తర్వాత కూర్చొని కొంచెం పిక్చర్స్ తీసుకున్నాము, అక్కడే వెయిట్ చేసాం. ఇంకా అందరు ఒక్కొక్కరు వెళ్తున్నారు అనమాట.
మ్యామ్తో లాస్ట్ ఒకసారి మాట్లాడి వెళ్దామని కొంచెంసేపు ఉన్నాము. సో అలా ఆదిత్య ఫస్ట్ స్పోర్ట్స్ డే గడిచింది, చాలా బాగా అయింది, వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ ప్లాన్, చక్కగా అయింది. పిల్లలు కూడా లాస్ట్ పాప అందరూ కొంచెం కుయ్యి అన్నారు కానీ ముందంతా పిల్లలు కూడా ఎంత మంచిగా కోఆపరేట్ చేశారో. తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తాం. యాక్చువల్లీ మా అత్తగారు వస్తా అన్నారు ముందు రోజు రాత్రి, మా బావగారు ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. కానీ మార్నింగ్ కొంచెం రెడీ అవ్వడం అంతా లేట్ అయిపోతుంది కదా, వీళ్ళు కూడా 11-11:30 కల్లా అయిపోద్ది ఈవెంట్ అంతా. అందుకని ఇంకా తర్వాత వీడియో చూస్తానులే అని ఇంకా ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు. ఈవినింగ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే అర్జున్ యాక్చువల్లీ గిటార్ క్లాస్కి వెళ్తున్నాడు. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, మా మామగారి చేత గిటార్ కొనిపించి ఇప్పిస్తున్నారనమాట. వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తారు, ఒక 2 వీక్స్లో వస్తారు. మా ఇంట్లో ఇంకొంచెం వర్క్ పెయింటింగ్ అవి కూడా పెండింగ్ ఉంది, ఇంకో 4-5 డేస్ పడుతుంది. సో మళ్ళీ వస్తాము, ఒక 1 వీక్లో అక్కడ పనులు ఉన్నాయని గుంటూరు స్టార్ట్ అవుతున్నారు అనమాట. అందుకనే గిటార్ వాయించే తిప్పిద్దామని చెప్పి కొన్నారు. తీసావా బుజ్జి? ఎక్కడే ముందు పట్టుకోవాలి, ఎట్లా ప్లే చేయాలో అటు నుంచి అట్లా రావాలి. గీట పడుకుంటా గిల్ చేసుకొని అక్క ఇస్తారు. నువ్వు కీబోర్డ్ నేర్చుకున్నావు ఫస్ట్ అన్ని చేస్తాను. స్టార్ట్. Okay, next. Right hand which I learned first only. I learned this first only. నెక్స్ట్ ఏం చెప్పారు? This one. 4, 2, 1, 3, 5. How to hold it properly is the right way. This is right. Okay. But actually there is some kind of thing which we keep on here and we play like this. Okay, you need a tall one. We need one kind of. ఇది ఇలా పెడితే అది స్లోగా పట్టుకుంటే సౌండ్ రాదు, గట్టిగా పట్టుకుంటే వస్తుంది. చెప్పు ఏంటి ఫస్ట్ నుంచి ఏంటవి? ఏ సారీ డి Capital E. This is capital E. Then this is capital A. Yeah. And this one, which is capital D. Capital G. Capital D. Last one, small E. 3,500. ఐ లవ్ యూ గిటార్. నువ్వేం చేస్తున్నావు? ఏ ప్రాక్టీస్ లాస్ట్ క్లాస్ లో ఏ ప్రాక్టీస్ చేసావు? విజయ్ ఏం చేస్తున్నాడు? లెంత్ రావట్లేదు, నేను పెడతా. పెట్టి దాంతో పాటు వాయిస్తున్నట్టు లెక్క వాడు. ఆ ఫింగర్స్ వాళ్ళకి తెలిసినట్టు. సో మాకు పిల్లలకి ఇన్స్ట్రుమెంట్ ఒక్కడైనా పర్ఫెక్ట్ నేర్పించాలని కోరిక అనమాట. అర్జున్ డ్రమ్స్ నేర్చుకుంటావా గిటారా అంటే యాక్చువల్లీ మా ఆయనకి డ్రమ్సే నేర్పిద్దామని ఉండే. వాడు పర్సనల్గా గిటార్ కావాలి, గిటార్ లైక్ పాడుతూ నేను వాయించగలుగుతాను అని చెప్పి వాడు అది క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆ క్లారిటీ వాడికి ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదని ఫస్ట్ వాడు ఇష్టంగా నేర్చుకుని ఈజీగా వస్తుంది కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు గిటార్కి వెళ్తున్నాడు, తర్వాత ఫ్యూచర్లో ఇంకోటి చేయొచ్చని. సో తర్వాత అక్కడి నుంచి వచ్చేసాం డిన్నర్ చేసి. మా డాడీ వాళ్ళు కూడా చూపిస్తున్నాడు అనమాట గిటార్ ఎలా ఏంటని. ఆదిత్య అస్సలు ఆగట్లే, గోల అనమాట. మాకేంటంటే కొత్తది కదా, గబక్కుని చెయ్యి కూడా తెగుతుంది, షార్ప్గా ఉంటాయి. అందుకని వద్దురా బాబు స్ట్రింగ్ తెగుతుంది అంటే విన్నాడే అస్సలు. ఆదిత్య కేర్ఫుల్. ఇప్పి దాంతో బతుకో, బెండ్ చేసి. సూపర్ ఆదిత్య. పాట కంపోజ్ చేస్తున్నాను నేను.
అన్నయ్యకి అన్నయ్య టర్న్ ఇప్పుడు ఒకసారి అన్నయ్య అలా యాక్చువల్లీ అలా ఇది యాక్చువల్లీ ఇలా పట్టుకుంటే ఈజీ సార్. స్లోగా చాలు ఇప్పుడు ఒకసారి అన్నయ్యకి Gentle. అన్నయ్య స్వామి పడుకో. చాలా ఉండండి. సో అలా మా వీకెండ్ అయితే చాలా స్పెషల్గా బాగా గడిచింది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తే అంతే. స్టే ట్యూన్. బాయ్.